రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఓ సూక్ష్మ కళాకారుడు క్యారెట్పై తెలంగాణ అమరవీరుల స్తూపం చెక్కి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ చిత్ర కళాకారుడు ఆడపు రజనీకాంత్ క్యారెట్పై తెలంగాణ అమరులను స్మరిస్తూ నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని 5.5 సెంటీమీటర్ల ఎత్తు మరియు 1.5 సెంటీమీటర్ల వెడల్పుతో సుమారు 3 గంటల పాటు శ్రమించి వెజిటబుల్ కార్వింగ్ ఆర్ట్స్ ద్వారా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని తయారు చేసి రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందు చాక్ పీస్ పై 2 సెంటీమీటర్ల ఎత్తు 1 సెంటీమీటర్ వెడల్పుతో అమరుల స్తూపాన్ని, అదేవిధంగా సబ్బుపై కూడా 6 సెంటీమీటర్ల ఎత్తుతో 2 సెంటీమీటర్ల వెడల్పుతో తయారు చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా చాక్ పీస్లపై తెలంగాణ తల్లి, తెలంగాణలోని ప్రసిద్ధ కట్టడాలను కూడా తయారు చేశారు. 5.5 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి 1.5 సెంటీమీటర్ల వెడల్పున్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సుమారుగా 3 గంటల శ్రమించి వెజిటేబుల్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. అదేవిధంగా చాక్ పీస్పై 2 సెంటీమీటర్ల ఎత్తుతో మరియు 1 సెంటీమీటర్ వెడల్పుతో కూడా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని చెక్కి ఉన్నాను. అదేవిధంగా సబ్బుపై కూడా 6 సెంటీమీటర్ల ఎత్తు 2 సెంటీమీటర్ల వెడల్పుతో అమరవీరుల స్తూపాన్ని చెక్కి ఇంత మునుపు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాను. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరియు తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి చార్మినార్, గౌతమ బుద్ధుడు మరియు వివిధ కట్టడాలను కూడా చాక్పీసులపై, సబ్బులపై నిర్మించున్నారు. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ